హాయ్ ఫ్రెండ్స్, సరస్వతి పుష్కరాలు మనకు మే 15న వచ్చాయి కదండి. ఆల్రెడీ అందరూ స్నానాలకు కూడా వెళ్ళడం జరుగుతుంది. ఈ పుష్కర స్నానం చేసినట్లయితే మనకు చాలా పుణ్యం వస్తుందని కామన్గా అందరికీ తెలుసండి. కానీ ఈ సరస్వతీ మాత పుష్కరాలు కాబట్టి మనలో చాలామందికి జ్ఞానాన్ని పెంపొందించడానికి ఈ పుష్కర స్నానం చేస్తారు. అందులో మనకు కాళేశ్వరంలో వచ్చింది కాబట్టి, త్రివేణి సంగమం కాబట్టి కాళేశ్వరం, అందరూ ఈ నది స్నానం చేసి తర్వాత పుష్కరాలకు సంబంధించినటువంటి వత్తులు వెలిగించుకొని వస్తారు కదండి. ఈ వత్తులు వెలిగించుకున్నట్లయితే గంగా నదిలో మనం స్నానం చేసి ఈ వత్తులను వెలిగించుకున్నట్లయితే మనకు చాలా పుణ్యం వస్తుందండి. ఎవరికైనా కావాలంటే ఈ వత్తులు మా దగ్గర లభిస్తాయండి. మీరు కాల్ చేయండి, మేము ఆన్లైన్లో కూడా మీకు పంపిస్తామండి. ఈ పుష్కరాలకు మామూలుగా ఏంటంటే 12 సంవత్సరాలకు సంబంధించి పుష్కర్ని వత్తి లేదా పర్వని వత్తి అంటారు, అలాంటి వత్తిని వెలిగిస్తారు. అంతేకాకుండా 12 రకాల వత్తులు కూడా మనకు శివునికి సంబంధించినటువంటి వత్తులు ఉన్నాయి మనకి ఈ వీడియోలో. అలాంటి వత్తులు కూడా వెలిగించుకుంటారు. ఇంకా అమ్మవారికి ఇష్టం అని చెప్పి కమల పూలైనా, కమలం అంటేనే అమ్మవారికి ఇష్టం కదా, అందుకని కమలం పుష్కర్ని వత్తి కూడా వెలిగించుకుంటారు. ఇకపోతే కాళేశ్వరం త్రివేణి సంగమం కాబట్టి ఈ త్రివేణి సంగమం వత్తిని కూడా వెలిగించుకుంటారు. మీకు కావాలంటే మాత్రం తప్పకుండా మాకు కాల్ చేయండి, మీకు ఆన్లైన్లో కూడా పంపిస్తామండి.